ఇప్పుడు ఈ కొంతమందిని అప్రూవర్ గా మార్చి వాళ్ళతో ఏదో చేపిస్తారని చెప్తున్నారు. అప్రూవర్ ఈ ఆన్ అన్ యావరేజ్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఎవ్రీడే జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకున్నాడు అని చెప్పడానికి ఒక సిట్ అధికారులు చేసినటువంటి విఫల ప్రయత్నంలో 50-60 కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి అని మీరు ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చారు చెప్పండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క రూపాయి కూడా రికవరీ లేదు. ఒక ముఖ్యమంత్రి మీద మీరు ఆరోపణ చేసేటప్పుడు డబ్బులు తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చి గోవిందప్ప తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేటప్పుడు రోజుకి 50-60 కోట్ల రూపాయలు ఏ ఫామ్ లో వచ్చి జగన్మోహన్ రెడ్డికి చేరినాయి సార్. ఆ 50-60 కోట్ల రూపాయలు ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడటానికి ఏం చేశారు చెప్పనా? సేఫ్ గేమ్ ఆడటానికి ఈ డబ్బులన్నీ జనరల్ ఎలక్షన్ లో పనిచేశారు. పనిచేసి మధ్య కుంభకోణంలో కోట్లాది మంది ప్రజల్ని భాగస్వాములు చేశారు. మరి ఎలక్షన్ లో డబ్బులు పనిచేసిన తర్వాత రికవరీ డబ్బులు లేనప్పుడు మరి ఏం పెడదామని ఏం బీకుదామని కేసు పెట్టారు వీళ్ళు. డబ్బులంతా వెళ్ళిపోయినాయి కదా సార్, వెళ్ళిపోయినాయి కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. 305 పేజీల్లో ఏం రాశారో తెలుసా? ఏవైతే ఎక్యూజ్డ్ కింద కంపెనీస్ పెట్టినారో ఆ ఎక్యూజ్డ్లకి బంగారం వ్యాపారులకి థర్డ్ పార్టీలకి వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఒక 60-70 కోట్లు చూపించారు. ఈ ట్రాన్సాక్షన్ ఫిక్చర్స్ ట్రాన్సాక్షన్సా, కరెక్ట్ ట్రాన్సాక్షన్సా, మంచి ట్రాన్సాక్షన్సా, దేనికి జరిగినాయి? ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఒక 50 లక్షల రూపాయలు పెట్టి బంగారం కొన్నాను. ఆ బంగారం కొనడానికో లేకపోతే ఒకటి ఏదైనా పర్చేజ్ చేశాను నా కంపెనీ తరఫున, డిస్టిలరీ నేను నా కంపెనీ తరఫున నేను ఒక పర్చేజ్ చేశాను. ఆ పర్చేజ్ చేసిన ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి దీంట్లో రాసి పడేశారు. ఏమని రాశారు? ఇది శ్రవణ్ కుమార్ కి పలానా వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిలరీ వాడు నాకేమైనా 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, శ్రవణ్ కుమార్ కి 10 లక్షలు ఇచ్చింది ఎందుకు అంటే శ్రవణ్ కుమారు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అంటే చాలు, వీళ్ళకి కమిషన్ ఇవ్వడానికి వీళ్ళకి కిక్ బ్యాక్స్ ఇవ్వడానికి శ్రవణ్ కుమార్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ డే టు డే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ మొబైల్ ఫోన్ లో ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసేసారు. నేను వాళ్ళు చేశారా చేయలేదా మంచా చెడ్డ నేను అనటంలా, 3,500 కోట్ల రూపాయలు మీరు ఒక ముఖ్యమంత్రికి అంతిమ లబ్ధిదారుడు డబ్బులు ఈయనకు వచ్చినాయి, ఈయన డబ్బులు తీసుకున్నాడు, రోజు ఈయనకి 50-60 కోట్ల రూపాయలు ఈయనకి చేతికి అందని అన్నప్పుడు ఈయన దగ్గర మీరు ఎందుకు రికవరీ చేయలేదు? ఎందుకు ఈయనకి డబ్బులు ఎలా వచ్చినాయో పట్టించుకోలేదు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి డబ్బులు పంచుతున్నారు, డబ్బులు పంచాడనే కన్క్లూజన్ కి వచ్చారు? ఈ కిక్ బ్యాక్స్ ఎవరెవరు తీసుకొచ్చారు? కిక్ బ్యాక్స్ మోసిన వాళ్ళు ఎవరు? కిక్ బ్యాక్స్ ని ఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ ఓవరాల్ గా ఈ 20% లంచాలు ఇచ్చినటువంటి డిస్టిలరీ ఓనర్లు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, కరెక్ట్, వాళ్ళు కూడా కదా లంచం ఇచ్చినోడు కూడా నేరస్తులే కదా. సో ఈ కాన్స్పిరసీ థియరీలో అరెస్ట్ జరగాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విజయసాయి రెడ్డితో మొదలు పెట్టుకుంటే, డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, కిక్ బ్యాక్స్ మోసిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ వీళ్ళకి ప్రైవేట్ క్యారియర్స్ గా వర్క్ చేసిన వాళ్ళని పట్టుకుంటే, ప్రతి ఒక్క చోట కొన్ని వందల మంది అరెస్ట్ చేసుకుంటూ వస్తే నాకు తెలిసి 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరికైతే ఎలక్షన్ లో డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే నాకు తెలిసి భారతదేశంలో జైలు అని సరిపోవు. నేను కోరుతున్నా సిట్ అధికారులని, మీరు ఇమ్మీడియట్ గా 3,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ లో ఆ ఓటర్లు అందరినీ కూడా మీరు పట్టుకొని వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టకపోతే మీ సిట్ అధికారుల మీద న్యాయపోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బికాస్ we must see this kind of allegations towards the reforms, election reforms. ఎలక్షన్ రిఫార్మ్స్ జరగాలి. 3,500 కోట్ల రూపాయలు ఒక రాజకీయ పార్టీ ఓటర్లకు డబ్బులు ఇచ్చింది అని నువ్వు ప్రాథమికంగా చార్జ్ షీట్ లో పొందుపరిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఇది ఫెయిర్ అండ్ ఎలక్షన్ కాదు అని ఒప్పుకోవాలి. లేదా ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి మీద కేసులు కట్టాలి. ఎవరెవరైతే ఈ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ జరిగిందో, ఎవరైతే ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటేశారో వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి. ఓవరాల్ గా ఈ కేసు ఏ విధంగా లాజికల్ కన్క్లూజన్కి వెళ్ళాలో ఆ లాజికల్ కన్క్లూజన్కి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం జయభీమరావు భారత్ పార్టీ న్యాయ పోరాటం రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్.